అరసవిల్లి తర్వాత శ్రీకూర్మం స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా! శ్రీకూర్మం ఎంట్రన్స్‌లోనే తాబేలుని ఇలా ఉంచుతారు. ఎందుకంటే అక్కడ విష్ణుమూర్తి కూర్మావతారంలోనే మనకి దర్శనమిస్తారు కాబట్టి. ఇంకా మేము దారి మధ్యలో వెళ్తున్నప్పుడు ఇలా శివయ్య కూడా మాకు దర్శనమిచ్చారు. మా కార్‌లో శివయ్య, అలాగే ఆటోలో కూడా శివయ్య. ఇంకా మేము శ్రీకూర్మం అయితే రీచ్ అయిపోయాం. చాలా సార్లు వచ్చాను గానీ ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. మేమొచ్చింది ఏకాదశి రోజు కావడంతో చాలా మంది ఉన్నారు. కొన్ని కొన్ని ప్లేస్‌లకి వెళ్ళినా సరే మనం ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మర్చిపోతాం. కానీ నాకు శ్రీకూర్మం, అరసవిల్లి ఎప్పుడొచ్చినా సరే నిన్న మొన్న వచ్చినట్టు అనిపిస్తది. ఎందుకంటే అంతలా ఉండిపోతుంది నాకు బ్రెయిన్‌లో. ఇంకా ఈ టెంపుల్ అయితే ప్రపంచంలోనే అరుదుగా మనకు దర్శనం ఇచ్చే కూర్మావతారంలో విష్ణుమూర్తి ఇక్కడ దర్శనం అయితే ఉంటుంది మనకి. భారతదేశాన్ని విషయానికొస్తే భారతదేశంలో ఏకైక ఆలయం ఇది కూర్మావతారంలో దర్శనం ఇవ్వడం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పటికీ దీని చరిత్ర మాత్రం కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్రే ఉంది ఈ టెంపుల్‌కి. పురాణాల ప్రకారం సముద్ర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించి మందర పర్వతాన్ని మోసిన కథ అందరికీ తెలిసిందే. ఆ దైవ రూపాన్ని ప్రతిష్ఠించిన ఆలయం ఇదే. ఇక్కడ విచిత్రం చూడండి. ఇక్కడ సింహానికి ఒకవైపు మనం బాడీ క్లోజ్ చేస్తే ఇటువైపు తల ఉన్నట్టుంది, ఇటువైపు బాడీ క్లోజ్ చేస్తే అటువైపు తల ఉన్నట్టుంది. అంటే 2 బాడీస్‌కి ఒకటే తల. అంత చక్కగా శిల్పకళ ఉంది. ఈ టెంపుల్‌కి అయితే చాలా పురాతనమైన శిల్పకళే. హిస్టరీ పరంగా ఆలయ నిర్మాణం అయితే 11వ శతాబ్దంలోనే జరిగిందంట. ప్రధానంగా తూర్పు గంగరాజులు అయితే తర్వాత ఈ ఆలయం అభివృద్ధికి చేపట్టారు అని హిస్టరీలో చెప్తున్నారు. ఇక్కడి శిల్పకళ, శాసనాలు, ప్రధానంగా గర్భగుడిలోని కూర్మ స్వరూపం అన్నీ కలిపి ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ ఆలయం ప్రధానంగా మొదట శైవ క్షేత్రంగా ఉండి తర్వాత వైష్ణవ క్షేత్రంగా మారిందట. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు, కూర్మ జయంతి వేడుకలు చాలా ఘనంగా చేస్తారు. అలాంటి టైంలో మనం వచ్చామంటే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. ఇక్కడ కూడా పుష్కరిణి ఉంది. అలాగే ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే కనుక కాశీకి సొరంగం ఉంటుందంట. డైరెక్ట్ మనం కాశీకి వెళ్ళిపోవచ్చు. ఏ ఆలయానికన్నా గరుత్మంతుడు మనం ఎదురుగా చూస్తాం కానీ ఇక్కడ వెనక చూస్తున్నాం. నేను కూడా ఇది చాలా సార్లు వచ్చాను కానీ అబ్జర్వ్ చేయలేదు. ఒక ఆంటీ అక్కడ ఏంటి దీపం పెడుతున్నారని చూస్తే గరుత్మంతుడు ఉంది. ఇక్కడ శిల్పకళ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎంత చక్కగా రాతి మీద చెక్కారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తాబేళ్ళు ఇక్కడ కూర్మ అవతారంలో విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు కాబట్టి తాబేళ్ళు పార్క్ ఉంటుంది. అక్కడికి మనం వచ్చినప్పుడు కూరగాయలు తెచ్చి ఆ వాటికి పెట్టొచ్చు. పుష్కరిణి చెప్పాను కదా, ఇదే పుష్కరిణి. ఇదే పుష్కరిణి ఆనుకొని చిన్న శివలింగం అయితే ఉంటుంది. వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.